అన్న చెప్పండి ఏంది జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఏంది? ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా 10 రోజులే టైం ఉంది. 10 రోజులు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అసలు ఏ పార్టీ ఉండబోతుంది? అన్న ఇక్కడ జూబ్లీస్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుందంటే హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకు ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో 42 రిజర్వేషన్ ప్రకారం ఇంత హైదరాబాద్ సిటీలో కూడా ఒక ఈ బై ఎలక్షన్లో కూడా బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది. 100% కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాను. టీఆర్ఎస్కి ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. ఇవాళ వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళ భార్య వచ్చి ఇక్కడ ఏదో పోటీ చేస్తా అంటే ఏదైనా రాజకీయం కాదు కదన్న, వారసత్వం కొద్దిగా ఆస్తి కాదు కదా వచ్చేది. ఇది ఏంటిదన్నా రాజకీయం ప్రజలకు సేవ చేసుడు. మాగంటి గోపీనాథ్ ఏం చేసిండన్న మొత్తం ఆయన అంచర్లకు ఆయన వ్యవస్థకు ఆయనకు సంబంధించిన వాళ్ళకే పనులు చేసుకోవడం జరిగింది. 100% ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నవీన్ యాదవ్ గెలుస్తాడన్న. అంటే ఇంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసి ఇంతకుముందు ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి ఓడిపోయిన ఇప్పుడు గెలుస్తాడంటే నమ్ముతా ఉన్నారు మరి. అన్న ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఎన్నోట్లు వాడ్యో మీకు తెలిసింది. అప్పుడు ఎంఐఎంలో పోటీ చేసినప్పుడు కూడా ఎన్నోట్లు వాడ్యో మీకు తెలిసింది. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు ఆయనకు ఎంత సహకరించారు అన్నకు నవీన్ అన్నకి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండ ఉంది. 42% బీసీ రిజర్వేషన్ అన్న గెలిచేస్తుంది. అన్న కష్టపడి పనిచేసే గుణం ఉన్నాడు. 100% ఈసారి గెలిచాడన్న. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే నవీన్ యాదవ్ గెలిచి మళ్ళీ రౌడీజం ఎక్కువైపోతుంది. జూబ్లీహిల్స్లో ఎక్కువ కూడా షాపుల దగ్గరకు డబ్బులు అడిగే ప్రయత్నం ఏర్పడుతుంది. కొంచెం ప్రజలు ఆలోచించాలి, మళ్ళీ కారుకే ఓటేయండి అని చెప్పేసి ఇటు కేటీఆర్ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నవీన్ యాదవ్ పైన. దీని ఎట్లా చూస్తారు అన్న? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చేసిన అరాచకాలన్నీ మీకు తెలుసు. ఇక్కడ మీరు చూసినా కూడా ఆయన డైరెక్ట్ ఒక ఇళ్ళకు ఇల్లు కూడా కొట్టి అవన్నీ చేసిండు. అట్లా నవీన్ యాదవ్ అరాచకాలు చేసిరు అన్న, ప్రజలకు సేవ్ చేసిండు. సరే అందరం రౌడీజం చేస్తే ఇవన్నీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదన్న. రౌడీ షీటర్లకు వాళ్ళకి టికెట్ ఇవ్వదు అన్న. పబ్లిక్ సర్వీస్ చేసిండు కాబట్టి టికెట్ ఇచ్చింది అన్న. అసలు అది పోటీలో లేదన్న. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనే. అది వాళ్ళ కోసం ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టుకున్నారు. అదేదో మాగంటి సునీత ఆమెతోనే ఏంటి సెంటిమెంట్ రాజకీయం చేద్దామని చూస్తారు. అంతమించి వాళ్ళిద్దరు ఒకటే అన్న. బీఆర్ఎస్ సపోర్ట్ చేయడానికి బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెట్టుకున్నారు. 100% ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అన్న. చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇంకా వేరులో ఉప ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలవబోతా ఉంది? మరి ప్రజలంతా ఇటువైపు ఉండబోతున్నారు. 3000 చిల్లర ఉన్నాయి. ఒక ఓటు కూడా మిస్ అవ్వదు. ఎవరికి పడతాయి? నవీన్ యాదవ్ కనుక. ఎందుకు నవీన్ యాదవ్కి ఎందుకు ఏంటి సార్ అంటే యూత్ని చూడాలంతే. ఇప్పుడు ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత క్వార్టర్కి 10 రూపాయలు పెంచారు ఆయన ప్రజల మీద. మళ్ళీ బస్సుకి పెంచారు. అవి చూసుకోవాలి, ప్రజలను కూడా చూసుకోవాలి. రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటంటే యూత్ ఒకసారి ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్. అంటే ఇంతకుముందు ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయిండు, తర్వాత ఇండిపెండెంట్ కూడా ఓడిపోయింది. ఇప్పుడు గెలుస్తారని ఎట్లా నమ్ముతున్నారు? నమ్ముంది పక్కా ఉందండి మాకు. పక్కా అధికార పార్టీ ఉంది కాబట్టి మాకు పక్కా ఉంది. అదే ధీమా. ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి పనులు జరగలేదు. మాగంటి గోపీనాథ్ ఎట్లుండే ఇక్కడ పరిస్థితులు జరిగినాయి సార్. అప్పు ఎంత ఉందో మీరు రాష్ట్రం మీద తెలుసు మీకు. అది ఆంధ్ర మీద ఎక్కువ ఉంది ఇక్కడ అప్పు. ఇది నెంబర్ 1 స్థాయిలో బెంగళూరు మించిపోయిన సిటీ ఐటీ సంస్థ. మరి ఇంత లాభం వచ్చింది, ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. ఇంత ఎలాగొచ్చినప్పుడు అప్పు ఎందుకు అవుతుంది రాష్ట్రం? అదండి. బీజేపీ పరిస్థితి ఏంటండి? బీజేపీ అంటే కేంద్రం, అది రాష్ట్రానికి అది కదండి, కేంద్రం అది కదండి, కేంద్రం అది. పనిచేయదంటారా ఇక్కడ బీజేపీ? ఏంటండి బీజేపీ అంటే వాళ్ళంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంతే అదండి. రాదు బీజేపీ, రాదు. అంతే. ఇప్పుడు మీదేమో మీకుంటే మాదేమో మాకుంటుంది, అంతే కదా మరి. అదండి పక్క నవీన్ యాదవ్. డైరెక్ట్ ఇప్పుడు కేసీఆర్ కూడా రాబోతుండే ప్రచారానికి. కేసీఆర్ ప్రచారానికి వచ్చినాక మరి ప్రజలంతా మళ్ళీ అటు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు చెప్పేదేనండి, ఇప్పుడు హీరో వస్తాడో, హీరో వస్తే అందరూ చుట్టకు వస్తారు. అది ఓటు ఎవరి వల్ల మలుతుందో అది ప్రజలు